మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళకి అసలైన సంవత్సరాది. ఆ రోజు మనం ఏం చేస్తే సంవత్సరం అంతా కూడా అదే చేస్తామని చెప్పేసి ఒక నానుడి ఉంటుంది. అసలు ఉగాది యొక్క విశిష్టత, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంగ్ల సంవత్సరం జరుపుకున్నంత ఉత్సాహంగా మన తెలుగు సంవత్సరాన్ని జరుపుకోవట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే. అసలు మన తెలుగు వాళ్ళం ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలి, దాని ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఎస్, చాలా మంచి ప్రశ్న, మంచి టాపిక్ కూడా. ఉగాది అంటేనే పండగ పేరు ఉగాది అంటాం, దాన్ని యుగాది అని కూడా అన్నారు. అంటే యుగం కూడా ప్రారంభమైంది అప్పుడు అని కొన్ని పురాణాల్లో చెప్పింది అని అంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ న్యూ ఇయర్కి తెలుగు న్యూ ఇయర్కి సెలబ్రేషన్ డిఫరెన్స్లో చాలా జోష్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇది ఏంటంటే అది అర్ధరాత్రి మొదలవుతుంది, ఇది సూర్యోదయంతో మొదలయ్యేది. మన హిందూ పండుగలన్నీ కూడా ప్రకృతికి లింక్డ్గా, ప్రకృతికి అనుబంధంతో, ప్రకృతి మారినప్పుడల్లా మీరు ఒక్కొక్క పండగని చూసుకుంటూ వెళ్తే అది ప్రకృతికి బాగా కనెక్ట్ అయి ఉంటుంది. మనం చేసే సెలబ్రేషన్ కానీ, లేదా మనం తినే తిండి కానీ, ఆ పర్టికులర్ టైంలో చేసుకునే పిండి వంటలు కానీ, కొన్ని నియమాలు, నిష్ఠ, నిబద్ధత, ఇవన్నీ కూడా ప్రకృతి, ఆరోగ్యం, ఈ రెండు కనెక్టెడ్ కదా, వాటికి సంబంధించినవే ఉన్నాయి. కాబట్టి దీన్ని జనాలు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే మరి వాళ్ళకి తెలియక, లేకపోతే విదేశీ వ్యామోహము అన్నది వాళ్ళే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మన ఉగాది, యుగాది, సో దీని యొక్క విశిష్టత, అది ఖచ్చితంగా మనందరం చేసుకుని తీరాలి, ప్రతి తెలుగువాడు ఫాలో అవ్వాలి అనిపించేటట్టుగా కొన్ని సందర్భాలు, ఏమన్నా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అవును, ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి తెలుగు వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఇది పండగ అనేసరికి, ఉగాది అనేసరికి హిందువుల పండగ అన్న ఒక ఇది వచ్చేసింది. సో కనీసం హిందువులందరూ కూడా తప్పకుండా పాటిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మామూలుగా మన ఏ పండగ అయినా మనం ఏం చేస్తాము, సూర్యోదయానికి ముందు లేచి తలంటూ స్నానం చేస్తాం. సాంప్రదాయం ప్రకారం తలస్నానం చేయడానికి ఒకప్పుడు కుంకుడుకాయలు కొట్టి, నలుగు పెట్టి, తలకి నూనె పెట్టి స్నానం చేసేవాళ్ళు. అది దేనికి, అది చాదస్తమా, పిచ్చా అని ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, కానీ అది ఆరోగ్య సూత్రం. తలకి పెట్టిన నూనె, ఒంటికి రాసుకున్న నూనె, పెట్టుకునే నలుగు, ఇవన్నీ ఒంటి శుభ్రతగా, ఒంట్లో ఉండే వేడి బయటకు పోవటానికి. అందులో మన దేశం యొక్క వాతావరణ పరిస్థితి ఏంటి, జాగ్రఫికల్గా ఆలోచిస్తే అన్ని రకాల క్లైమేట్ మిక్స్డ్గా ఉంది. ద బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యూమన్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. ఎలాంటి అన్ని కండిషన్స్లోనే, ఏ సీజనల్ మారినా కానీ, పంటలు కానీ, ఆరోగ్యానికి కానీ, మనిషి మనుగడకి కానీ చాలా ఉపయోగించేటువంటి వాతావరణం ఉన్న దేశం మంది. అలాంటి దేశంలో మరి ఆ వాతావరణం మారినప్పుడు ఒక పండగ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే వాతావరణం మారినప్పుడు ఒక పండగ వస్తుంది. ఆ పండగకి మనం చేసే సాంప్రదాయం మారిన వాతావరణానికి ఆరోగ్యం ఎక్కడ దెబ్బతినకుండా ఉపయోగపడే విషయాలే చేయాలి. అలాగే ఆహార పదార్థం కూడా తినాలి. మరి అది ఈ పండగ అంటే ఇదే చేస్తామని ఒక నానుడు ఉంది. మరి ఒకప్పుడు పండగ అంటే పులిహార, బొబ్బట్లు, పూరలు, ఇవన్నీ పండగలు అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు వారానికి ఒకసారి చేస్తుంటే వాటి విశిష్టత పెద్దగా అనిపించదు కదా. అవును, ఇప్పుడు పండగ ఏదైనా, లేదా ఒక సందర్భం, పెళ్లి, ఇలాంటి వాటిలో చేస్తారు. అవి ఒక శుభ సూచకంగా కూడా భావిస్తారు. అసలు ఉగాది రోజు ఏం చేయాలంటారు? ఉగాది రోజున ఏం చేయాలంటే, అది పండుగలకి సూర్యోదయం టైంలో తలస్నానం చేయటం ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే తర్వాత వెంటనే తలస్నానం చేసిన తర్వాత ముందు పరగడుపును తినే ఒక ఉగాది పచ్చడి. ఫస్ట్ పరగడపుని తినాలి. అందులో ఏమి టీ, కాఫీ ఏం తాగకుండా ముందు తలస్నానం చేసి, అంటే పరగడపున అంటే పొద్దున్నే లేస్తే పరగడపు తినేయచ్చు. మనం 9ంటికి లేచిన తర్వాత ఉగాది పచ్చడి తినాలంటే కష్టం కదా. పరగడపున అది తింటే ఉగాది పచ్చడిలో వేసే పదార్థాలు ఏంటి, షడ్రుచులు అన్నీ ఉన్నాయి. 6 రకాల చూడు. వేప పువ్వు చేదు ఉంటుంది, చింతపండు పులుపు ఉంటుంది, కొత్త మామిడికాయ, చిన్న పిందెలు వేస్తారు, వగరు, ఉప్పు, కారం, తీపి, ఎన్ని రకాలు ఉన్నాయి కదా అందులో. అసలు జీవితమే అన్ని రకాలుగా ఉంటుంది. అందులో చేదుని భరించాలి, తీపిని ఆనందించాలి, వగరు కొంచెం వగరుగా ఉంటుంది, భరించాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. జీవితం ఈ 6 రుచుల సమ్మేళనం అన్నదానికి ఒక సూచకం ఉగాది పచ్చడి. కొంతమంది ఉగాది పచ్చడి నేనే చూసాను నా ఎక్స్పీరియన్స్లో.
ఉగాది పచ్చడి అనగానే అమ్మో అదేదో తినకూడని వస్తువులాగా వేప పువ్వే కషాయం తాగుతున్నట్లుగా మొహం పెట్టేసి అయిపోయి కొంచెం చాలండి అంటారు. మా ఇంట్లో అయితే చాలా హ్యాపీగా తింటారు. ఉగాది పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టి పెద్ద కటోరీ నిండా వేసుకుని ఐస్ క్రీమ్ తిన్నట్టు తింటాం. అది అంటే ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, జర్నీ చేస్తున్నాం, లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు ఎప్పుడు హైవేనే వస్తుందా? లేదుగా. ఓఆర్ఆర్ వస్తుందా? ఎప్పుడు ఓఆర్ఆర్ ఉండదు. కొంచెం దూరం తర్వాత మన డెస్టినేషన్కి వెళ్ళాలంటే డెఫినెట్లీ ఒక సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవ్వాలి. సర్వీస్ రోడ్లో నడుస్తున్నాం. సర్వీస్ రోడ్లో నడిచినప్పుడు మన ఊరు వెళ్ళటానికి ఇంకా కొంచెం ఇబ్బందికరమైన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో ఇక్కడ ఓఆర్ఆర్ అయినా హైవే అయినా అక్కడ సర్వీస్ రోడ్డు అయినా మట్టి రోడ్డు అయినా రాళ్ళు రప్పలు ఉన్న రోడ్డు గతుకులు ఉన్న రోడ్డు అయినా నడిచేది మన కాళ్ళే, వేసుకున్న బ్రాండెడ్ చెప్పులు కాదు. ఎక్కడ ఎలా చూసుకుని నడవాలి, ఎలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు నేను దీన్ని దేనికి కంపేర్ చేస్తున్నానంటే చేదు పులుపు కారం వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి లైఫ్లో అన్నది ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు కూడా ఈ రోడ్లో నడిచేది ఏది కూడా చెప్పులు కాదు, మనమే చూసుకుని నడవాలి. ఆ రోడ్డు కూడా నడవాల్సి వస్తుంది జీవితంలో. ఆ రోడ్డే లేకుండా అన్ని సాఫీగా వెళ్తే ఆ రోడ్డు ఎలా ఉంటుందని కూడా తెలియదు కదా మనుషులకి. ఆ రోడ్డు ఫేస్ చేసినప్పుడు ఎలా నడుస్తారు? సో దే షుడ్ నో అబౌట్ ఇట్. ఈ 6 రుచుల సమ్మేళనం కూడా మన జీవితమే యాక్చువల్గా. సో అన్నిటినీ ఆస్వాదించాలి, ఒక కష్టానైనా భరించాలి. ఎస్, ఎవ్రీథింగ్ ఎంజాయ్. నేనైతే అందరికి ఎవరికైనా ఇదే చెప్తా, ఏది శాశ్వతం కాదు. మనమే శాశ్వతం కానప్పుడు కష్టం శాశ్వతమా సుఖం శాశ్వతం. ఇవాళ బాగుంటుంది. ఇలా అనుకున్నట్లయితే ఏ చిన్న సమస్యలన్నా ఈజీగా ఎదుర్కోగలిగే శక్తి వస్తుంది. ఎలాంటి అవాంఛనీయ డెసిషన్స్ తీసుకోరు ఎవరు, ఎలాంటి నిర్ణయాలకి వెళ్ళరు, ఎవరు కూడా వెళ్ళరు. అది ఒక క్షణంలో భరించే. ఏది కష్టం? సుఖంగా ఉన్నప్పుడు నలుగురిని నువ్వు బతికించగలిగావా? కష్టంగా ఉన్నప్పుడు నీ మీద నువ్వు ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ వేరే వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవడానికి కానీ, ఇది జీవితం కదా. చచ్చేవన్నీ సాధిస్తాం. మన పండగల్లో ఎన్ని అంత అంతరార్థం ఉంది. అలానే ఇంకా ఉగాది రోజున ఉగాది పచ్చడి టేస్ట్ చేయాలి. ముఖ్యంగా పొద్దున్నే తలంటు స్నానం చేయాలి, అభ్యంగన స్నానం అంటారు కదండి. అలానే ఉగాది పచ్చడి ప్రతి చాలా సంతోషం ఆ పదం నీకు తెలిసినందుకు. వెరీ హ్యాపీ. చాలా మందికి ఈ పదాలు కూడా తెలియట్లేదు. తలారా పోసుకుని చేసేదాన్ని అభ్యంగన స్నానం. స్నానాలు కూడా చాలా తేడాలు ఉంటాయి. అదే నూనె రాసి ఇందాక చెప్పా కదా, నలుగు పెట్టుకొని అవన్నీ అది అభ్యంగన స్నానం. అలాగే ఉగాది పచ్చడి టేస్ట్ చేయాలి. ఇంకా తర్వాత చేయాల్సింది ఏంటి? పూజ చేస్తారు, దేవుడు పూజ చేస్తారు. ఉగాది లక్ష్మి అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉగాది లక్ష్మిని పూజ చేస్తారు, లక్ష్మీదేవి పూజ చేస్తారు. మన ఇష్టం, మన ఇష్ట దైవం, మన దేవుడు గుట్లో పెట్టుకున్న దేవుడి ఫోటోలు మనం భక్తితో, నేను చెప్పేది పూజ గురించి, భక్తితో శ్రద్ధగా సెల్ఫీలు తీసుకోవడానికి కాకుండా కాన్సన్ట్రేషన్ గా పూజ చేస్తే తప్పకుండా మనం అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు క్లాస్ లో కూర్చుని వేరే ఆలోచిస్తే పాఠం ఎలా అర్థం కాదు. దేవుడు ముందు కూర్చుని ఫోటోలు తీసుకుంటే దేవుడు ఎలా కరుణిస్తాడు? సో అయితే ఉగాది రోజు ఖచ్చితంగా మన జీవితం బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉగాది పచ్చడి టేస్ట్ చేసి ఆ రోజు పంచాంగ శ్రవణం కూడా చెయ్యాలి అంటారు. పంచాంగ శ్రవణం చేస్తున్నప్పుడు వినాలి. ఏది ఇప్పుడు ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అని ముఖ్యంగా చూసుకుంటాం. కానీ జనరల్ చూసుకునేది ఇప్పుడు ఆదాయం వ్యయం పంచాంగంలో రాసిందితో పాటు మనం చేసే కష్టం, మనం బాధ్యతగా చేసే ఉద్యోగం మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎంత ఊరికి ఆదాయం పంచాంగంలో రాశాడు కదా అని ఆదాయం వచ్చేది, పంచాంగంలో రాశాడు కదా అని ఖర్చు అవ్వదు. అది మన మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో కేవలం దాన్ని బ్లేమ్ చేయటం కూడా తప్పు. ఓకే అమ్మా, ఉగాది విశిష్టత గురించి, ఆ రోజు చేయవలసిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.